థ్యాంక్ యూ శివ గారు. అండ్ మీడియాకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ వెయిట్ చేయండి. యా, హలో హలో ఓకే. శివ గారు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంగ రంగస్థలంలో రామ్ చరణ్ గారు కానీ, వీరసింహారెడ్డిలో బాలయ్య గారు కానీ లింగి మేము చూసాం. ఆ తర్వాత మిమ్మల్ని చూడటం, ఆ, ఒక హీరో అలా భూతద్దం పెట్టుకుని అంటే కళ్ళజోడు, ఆ లింగి, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలుకి? ఒక హీరో కంటే అలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు అసలుకి? అంటే ఇనిషియల్గా చెప్పినప్పుడు ఒక విలేజ్ బేస్డ్ ఒక టౌన్లో జరిగే కథ అన్నారు. అప్పుడు నాకు డిటెక్టివ్ అన్నారు. ఆ డిటెక్టివ్ అనేసరికి సరే, యూజువల్గా మనం ఇమాజిన్ చేసుకునేది ఒక సూట్ ఇది అనుకున్న డిటెక్టివ్ అనేసరికి అప్పుడు నాకు ఆయన వచ్చి అన్నారు, లేదు బ్రో, ఈ డిటెక్టివ్ కొంచెం వేరు, ఈయన కళ్ళ జోడు లేకపోతే కళ్ళు కనిపించిన ఒక ప్రాబ్లం ఉంటుంది, లుంగి కట్టుకుని తిరిగే డిటెక్టివ్ అన్నాడు. ఇంత ఫ్రెష్ క్యారెక్టర్ ఒక హీరోకి ఎప్పుడు వస్తుంది అనిపించింది. సో ఇమీడియట్గా ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ సార్. సినిమా ఎంత బాగుందో ఆ సినిమాకి ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ అంత బాగుంది. ఈ సినిమాకి రిలీజ్ ముందు సాంగ్స్ కూడా చాలా ట్రెండ్ అయ్యాయి కదా, ఆ సాంగ్స్ ఎందుకు సినిమా నుంచి తీసేశారు అసలుకి? సో అదే అనిపించిందండి ఇనిషియల్గా, అంటే ఒక చాలా సీరియస్ పాయింట్ చెప్తున్నాం అనిపించింది. అది చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా మాకు ఆ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు అనుకున్నాం. యూజువల్గా మనకున్న ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గుతూ వస్తుందండి ఆడియన్స్కి. ఒక 5 నిమిషాలు కనుక పాయింట్ నుంచి మనం డీవియేట్ అయ్యామంటే మళ్ళీ వాళ్ళని ట్రాక్లో తీసుకురావడానికి టైం పడుతుంది. సో అదొక కాన్షియస్ కాల్ అండి, చెప్పే పాయింట్ని సీరియస్గా చెప్దాం అనుకున్నాము. అండ్ డైరెక్టర్ కూడా అదే అనిపించిందండి ఆయనకి, ఆ నెరేటివ్ అలా వెళ్తేనే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు హిట్ అయింది కదా, మరి అంటే యాడ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఆ సాంగ్స్ని? యాడ్ చేద్దామా? లేదండి, కొన్ని సినిమాలు కొత్త వాళ్ళని కథతోనే చెప్పాలి. మధ్యలో సాంగ్స్ వేసి డిస్టర్బ్ చేస్తే ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మిక్స్డ్ లాగా ఏదో అదేలా మాట్లాడుతున్నారు అనమాట. సాంగ్ లేకున్నట్లు ఓన్లీ కథ చెప్పామనుకోండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఓన్లీ క్యారెక్టర్ మాత్రం చెప్పాలి అనుకున్నా. లవ్ అనేది స్టార్టింగ్ నుంచి పక్కింటి అమ్మాయే కాబట్టి నాకు అవసరం లేదనిపించింది అక్కడ సాంగ్. పక్కింటి అమ్మాయి స్టార్టింగ్ చైల్డ్ ఎపిసోడ్లోనే వాడు చిన్నప్పటి నుంచి అదే క్లాస్లో వాడు అందరికీ నన్ను ఇలా లవర్ అని చెప్పుకుంటున్నాడు క్లాస్లో మొత్తం, అక్కడ నుంచి స్టార్ట్ చేశా. ఎండ్ ఇక్కడ సెటప్ వేసి అక్కడ చెప్పేసా, పే ఆఫ్ ఇచ్చేసా. అది చాలా అనిపించింది. ఈ దానవం రివీల్ చేసేస్తున్నామేమో అనిపిస్తుంది కొంచెం ఎక్సైట్మెంట్. పర్లేదు, లవ్ స్టోరీ కదా, జనాలు అట్లీస్ట్ అదన్నా చూసే. అంటే దానవులు కూడా ఒక వంశం ఉంటుంది, అది ఇప్పుడు కూడా ఉంది అనే ఒక థాట్ మీకు ఎలా వచ్చింది? నాకు తెలిసి ఏంటంటే సినిమాలు ఏదైనా కూడా దైవాంశంకి సంబంధించి ఇట్లా పాజిటివ్ వేలని చూపిస్తుంటారు, కానీ ఇలా దానవులు ఇలా రాక్షసులు వాళ్ళకు కూడా ఒక వంశం ఉంటుంది, దాన్ని వృద్ధి చేసుకోవాలి అనే థాట్, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలుకి? అంటే బేసికల్గా నా ఉద్దేశం ఏంటంటే, నేను భూమిని ఒక స్వర్గంలాగా భావిస్తాను. భూమి కోసమే గొడవలు పడతారు. ఆ భూమి మీద ఉండేది కొంతమంది రాక్షసులని వాళ్ళకు ఒక జాన్రా ఇచ్చేశారు, మనుషులని ఒక జాన్రా ఇచ్చేశారు. ఈ భూమి కోసమే గొడవ, కానీ ఇంకొకటి ఏదో ఉంది అంటే మనకి తెలియంది మనకు అవసరం లేదు, నాకు దీనికోసమే అని చెప్పేసి, భూమిని కోసం అని చెప్పేసి అంతే. పార్ట్ 2 మరి త్వరగా తీసుకొస్తారా, ఏమైనా టైం పట్టే అవకాశం ఉందనుకున్నారు? ఈ పార్ట్ 2 త్వరగా తెస్తామండి. ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఇమీడియట్లీగా పార్ట్ 2 కూడా చూడాలనేది ప్రేక్షకులకి అయితే కంపల్సరీగా కలుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి అసలుకి? పార్ట్ 2కి సంబంధించి హీరోలు మరి మొత్తం సేమ్ మొత్తం ఇదే ఉంటుందా క్రూ ఇట్లా, లేకపోతే ఇంకెవరైనా? అది యాక్చువల్లీ ప్లాన్ చేయలేదండి. పార్ట్ 2 అయితే ఉంది, అది ఇంకా రన్నింగ్లో ఇంకా రాయాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది, సెకండ్ హాఫ్ దీన్ని అవుట్ చూసుకొని దాన్ని కథ అయితే ఉంది, ఓవరాల్గా కథ అయితే ఉంది, దీని రిజల్ట్ చూసుకొని అప్పుడు చేద్దామని వెయిట్ చేస్తున్నాను. షఫీ గారి క్యారెక్టర్ సార్, షఫీ గారు మీరు ఇదివరకు చేసిన సినిమా అంటే ఛత్రపతి కానీ ప్రతి దాంట్లో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఇలాంటి క్యారెక్టర్ అసలు మీరు యాక్సెప్ట్ చేయటమే నిజంగా గ్రేట్. అది బయట ఏమని అనుకుంటారని ఫీల్ రాలేదు అసలుకి? థ్యాంక్ యూ అండి మీ కమెంట్కి. ఒక యాక్టర్ అన్న తర్వాత చెడు మంచి అన్నీ చేయాలి. యాక్టర్కి ఎలాంటి తారతమ్యత లేదు, అది నేను అలా భావిస్తాను. నాకు అలా ఏ క్యారెక్టర్ చేయడానికి కూడా సిగ్గు బిడియము అలాంటివి ఉండవు. అలా ఉన్నానంటే నేను ఎక్కడో ఆగిపోయాననేసి నాకు అర్థం. సో నేను కూడా అదృష్టంగా భావిస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్లే చేయడమే, ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేయడమే యాక్టర్ యొక్క డెఫినేషన్ అనేసి నేను భావిస్తాను. సో అలా ఇలాంటి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేయాలని అనుకోను. ఏ క్యారెక్టర్ వచ్చినా దాన్ని నేను మనస వాచ కర్మన దాన్ని నేను నా యొక్క రెస్పాన్సిబిలిటీని నేను నిర్వర్తించాలనేసి అనుకుంటాను. ఐ థింక్ ఈ క్యారెక్టర్ కూడా నాకు
పురుషోత్తం ఎప్పుడు గుర్తుంటారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఈవెన్ సెట్లో కూడా అరుణ్ కానీ, శివ కానీ, రాశి కానీ మేము ఒక సీన్ ఉంది అక్కడ మేరీ సీన్ అని మేము చాలా చాలా అప్పుడే చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ నుంచి నాకు ఎందుకో ఈ పురుషోత్తం కథ చెప్పినప్పటి నుంచి నాకు ఒక రకమైనటువంటి డిఫరెంట్ ఎనర్జీతో ఈ యూనిట్ మొత్తం వెళ్తుందనమాట. అట్ ద డే ఆఫ్ పూజ నుంచి. సో శివకందుకూరి గారు కూడా అక్కడ నుంచి ఆయన ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా ఈ టీంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇందులో శ్రీచరణ్ పాకాల కానీ, గ్యారీ కానీ వీళ్ళు చేసిన స్పెషల్లీ మ్యూజిక్ డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ ఇవన్నీ యాక్టర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అంటే అరుణ్ స్పెషల్లీ నాకు ఎందుకో ఈ వేరే అతని ఎనర్జీ లెవెల్స్ సీన్లో కూడా చాలా బాగుంటాయి. అలా అందరూ ఒక్కొక్కరు బాగా కుదిరారు. సో యాక్టర్గా నాకు అలాంటి ఎప్పుడు ఒక యాక్సెస్ ఉంటుంది డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనేసి. ఇది నాకు ఒక యాక్టర్గా నాకు అదృష్టం అని భావిస్తాను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్నేహల్ గారు కొందరికి థ్యాంక్ చెప్పడం మిస్ అయిపోయారు. జస్ట్ ఓకే, కో డైరెక్టర్ శ్రవణ్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రవణ్ గారు అంటు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రోషన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ జాయిన్ విత్ అస్ అండి. ఫాస్ట్గా వచ్చేయాలి. ఎస్, ఓహో ఈయన కూడా లుంగి కట్టేశారు. మీరేంటి లుంగి కట్టుకొని అక్కడ కూర్చున్నారు మరి? Shravan garu, co-director, big thank you to you for supporting us throughout these 2 years. And thank you. Thank you, Snehal garu. Thank you to the whole team of Bhutaddam Bhaskar Narayana running successfully. వెళ్ళి చూడండి, మీరు చూసి ఇంకో నలుగురికి చెప్పండి, కొత్త వాళ్ళు రావాలి, మంచి కంటెంట్ వచ్చింది, ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. హడి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.